గడి వేసొచ్చానమ్మా. వాడింకెక్కడికి వెళ్ళలేడు. నన్ను తాళి కట్టి బంధించిన వాడు గదిలో బందీగా ఉన్నాడా? పద బామ్మ, వెళ్ళి చూద్దాం. తులసి, ముందు మనం పోలీసులకు ఫోన్ చెయ్యాలి. నీకింత అన్యాయం చేసిన వాణ్ణి జైల్లో పెట్టాల్సిందే. చెయ్యమ్మా, పోలీసులకు ఫోన్ చెయ్యి. చేద్దాం బామ్మ, కానీ ముందు ఒకసారి ఆయన్ని నేను చూడాలి. వాణ్ణేంటమ్మా చూసేది? గుళ్ళో దొంగతనం చేసినవాడు. వాడి ముఖం చూసినా పాపమే. ఫోన్ చెయ్యమ్మా పోలీసులకి. అది కాదు బామ్మ, ఒకసారి అతనెవరో ఎలా ఉంటాడో నేను చూస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే చేద్దాం. ప్లీజ్ బామ్మ, వెళ్దాం పద. బ్యాగ్ ఉందని చెప్పి గదిలోకి వచ్చిన తర్వాత తలుపేసిందేంటి? ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎవరు ఆగు, ఎవరు? అయ్యో అయ్యో అయ్యో, ఎవరిది? ఆ రోజు నన్ను ఆపడానికి ట్రై చేసిన ఆవిడే ఈరోజు నన్ను ఇలా బంధించింది. అంటే అమ్మవారి తాళి దొంగతనం చేసింది నేనేనని ఆ బామ్మకి తెలిసి ఇలా చేసిందా? అంటే నన్నిప్పుడు పోలీసులకి అప్పచెప్పాలని నన్ను ఇలా రూమ్లో బంధించిందా? బామా బామా తలుపుతే. నువ్వు రూమ్లో బంధించింది గ్యారంటీగా అతనేనా బామ్మ? పక్కాగా వాడే తులసి. నాకు చూపు లేదు గాని మాట వింటే ఖచ్చితంగా గుర్తుపడతాను. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్. ముందు అతని మాటల్ని గుర్తుపట్టాను. ప్లీజ్. హలో. అతని కుడి చేతుకున్న కడియాన్ని బట్టి వాడు వీడే అని నిర్ధారించుకున్నానమ్మా. ఎవరైనా ఉన్నారా? అమ్మా గోదాదేవి, ఇంకొద్ది క్షణాల్లో ఈ మంగళసూత్రాన్ని కట్టిన వాణ్ణి చూపించబోతున్నావా తల్లి? అమ్మా తులసి, వాడు ఈ గదిలోనే ఉన్నాడమ్మా. వాణ్ణి చూడాలన్నావు కదా, వెళ్ళి చూడమ్మా. ఇదేంటి బామ్మ, లోపల ఎవరు లేరు? ఎవరు లేకపోవడం ఏంటమ్మా? వాణ్ణి నేనే స్వయంగా లోపల పెట్టి గడి పెట్టాను. నువ్వు అతన్ని లోపల పెట్టి బయట గడియ పెట్టుంటే మరి లోపల ఉన్నవాడు ఎలా మాయమైపోయాడు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఎలా తప్పించుకున్నాడు ఏంటో. బామా, అదేంటి రూమ్ లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి? ఎవరున్నారు లోపల? ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి.
ఏంటి సిద్ధు ఇది? ఏమైంది? నువ్వు లోపలుండగా బయట గడియ పెట్టిందెవరు? కనిష్క వచ్చి తలుపు తీసి మంచి పని చేసింది, లేదంటే చిక్కుల్లో పడేవాణ్ణి. సిద్ధు, ఆ, నిన్నే అడిగేది. ఏం జరిగింది? ఏం జరగలేదులే కనిష్క. ఏం జరగకపోతే మరి నువ్వు ఇక్కడెందుకున్నావు? అది చెప్పు సిద్ధు, లోపలెందుకున్నావు? అదే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా, తప్పించుకుందామని లోపల దాక్కున్నాను. ఇంతలోపు ఎవరో గడి పెట్టారు, అంతే. సరే సరే, మన పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి బోలెడు షాపింగ్ చేయాలి. పద పద. వాడు డోరు కొట్టిన శబ్దానికి ఇటువైపు వెళ్లేవాళ్లు తలుపు తీసుంటారమ్మా, లేదంటే ఖచ్చితంగా దొరికిపోయేవాడు.